వాడి మీద నాకు డౌట్ వచ్చింది అన్నయ్య. అందుకే ఆ పూటంతా వాడి మీద కన్నేసి ఉంచాను. ఆ మదన్ గాడిని అసలు వదలొద్దు. వాడి సంగతి నేను చూసుకుంటాను. జరిగిపోయిన దాని గురించి వదిలేయి. ఇప్పుడు వెళ్ళిపోయిన ఆ పెళ్లి వాళ్ళని ఎలా కన్విన్స్ చేయాలో చెప్పు. ఫోన్లో వద్దు, డైరెక్ట్గా వెళ్ళి కలిసి మాట్లాడదాం. అక్క సారీ అక్క, నేను చెప్పకుండా ఉండాల్సింది. సారీ అక్క. మా నాన్న వల్ల చిన్న మిస్అండర్స్టాండింగ్ అయిపోయి తప్పుగా అర్థం చేసుకున్నాము, క్షమించు. అయ్యో పర్లేదండి. అయితే మా సంబంధం ఓకే కదా? అక్కడ చూడండి, మీరు అంటే ఇప్పుడే వచ్చి తాళి కట్టేలా ఉన్నాడు. మీరు వీలు చూసుకుని వస్తే ముహూర్తాలు పెట్టేసుకుందాం. సరే అమ్మా, తప్పకుండా. అమ్మా, అక్కకి ఇష్టమైన వాడిని ఇచ్చి పెళ్లి చేయొచ్చు కదా. నోరు మూసుకొని ఐస్ క్రీమ్ తిను పదా. అరే నన్ను మనూరికి పంపించేసి. ఎందుకు? మరి అది అలా బాధపడుతూ కూర్చుంటే నన్ను చూస్తూ ఉండమంటావా? నా వల్ల కావట్లేదు, నన్ను పంపించేసి.